హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శరణ్ నవరాత్రులలో 4వ నవదుర్గ కూష్మాండా కథ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దుర్గామాత 4వ స్వరూప నామము కూష్మాండా. ఈ కథ కల్పాంతం నాటిది. ఒక కల్పం ముగింపు. విశ్వంలో అనంతమైన చీకటి శూన్యం తప్ప మరేమీ లేదు. అంతులేని శూన్యంలో ఒక ఉత్కృష్టమైన కాంతి నెమ్మదిగా ఉద్భవించింది. క్రమంగా ఈ కాంతి యొక్క మూలం ఒక అద్భుతమైన స్త్రీ రూపంలోనికి స్ఫటికీకరించబడింది. దేవి కూష్మాండా చిరునవ్వుతో నిండిన కాంతి జీవితంతో చిగురించడం ప్రారంభించింది. గెలాక్సీలు, గ్రహాలు, మొక్కలు, జంతువులు, కీటకాలు, మానవులు ప్రతిదీ జీవితంలోనికి రావడం ప్రారంభమైంది. ఆది పరాశక్తి విశ్వంలో జీవితాన్ని పునః ప్రారంభించేందుకు మా కూష్మాండ రూపాన్ని తీసుకుంది. ఆమె విశ్వం మొత్తాన్ని సృష్టించింది మరియు విశ్వానికి కాంతి మరియు వెచ్చదనాన్ని అందించడానికి సూర్యునికి శక్తినిచ్చే సూర్యమండలంలో తన శక్తిని స్థిరపరిచింది. ఆమె సూర్యుని అంతర్భాగంలో నివసిస్తుంది మరియు ఆమె ప్రకాశమే సూర్యునికి ప్రకాశవంతం చేస్తుంది. ఈ కారణంగా కూష్మాండకు సూర్యమండల అంతర్వర్ధిని అని పేరు కూడా ఉంది. అంటే సూర్యమండలంలో నివసించేది అని అర్థం. ఆమె ఆధ్యాత్మిక ఆంక్షలను శుద్ధి మరియు తపస్య దేవత. మన పనులన్నింటినీ శుద్ధి చేయడానికి వేడి మరియు కాంతిని ఇస్తుంది. విశ్వాన్ని సృష్టించిన తరువాత దేవి కూష్మాండ తన చిరునవ్వు నుంచి ఇతర శక్తివంతమైన దేవతలను కూడా సృష్టించిందని చెప్తారు. ఆమె మొదటి 3 మహాశక్తులను సృష్టించింది. అందులో ఒకటి మహాకాళి. దేవి కూష్మాండ ఎడమ కన్ను నుంచి నల్లని రంగుతో ఒక భయంకరమైన మహిళ ఉద్భవించింది. ఆమె 10 ముఖాలు, 10 చేతులు, 10 అడుగులు మరియు ఇతర ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంది. ఆమె రకరకాలైన ఆయుధాలు ధరించి భీకరమైన రూపాన్ని కలిగి ఉంది. కూష్మాండదేవి ఆమెకు మహాకాళి అని పేరు పెట్టింది. మహాలక్ష్మి 2వ అవతారం. కూష్మాండదేవి యొక్క 3వ కన్ను నుంచి కరిగిన లావా వంటి ఛాయతో ఉగ్రమైన స్త్రీ కనిపించింది. ఆమె 18 చేతులు కలిగి కాషాయ వస్త్రాలు ధరించింది. ఆమె వివిధ ఆయుధాలు ధరించింది మరియు యోధుని రూపాన్ని కలిగి ఉంది. కూష్మాండదేవి ఆమెకు మహాలక్ష్మి అనే పేరు పెట్టింది. 3వ స్వరూపమైన మహాసరస్వతి. కూష్మాండదేవి యొక్క కుడి కన్ను నుంచి పాలు తెలుపు రంగుతో ఒక సున్నితమైన స్త్రీ సృష్టించబడింది. ఆమెకు 8 చేతులు మరియు నిర్మలమైన చిరునవ్వు ఉంది. ఆమె పాల వంటి తెల్లని వస్త్రాలు మరియు నగలతో అలంకరించబడింది. కూష్మాండదేవి ఆమెకు మహాసరస్వతి అనే పేరు పెట్టింది. చంద్రగంట తర్వాత నవదుర్గలో ఒక దుర్గగా వచ్చిన రూపమే కూష్మాండ. కూష్మాండ అంటే గుమ్మడికాయ అని అర్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.